ఓం శ్రీ గణేశాయ నమః. వినాయక చవితి మండపంలో 4వ రోజు సాయంత్రం పూజ కోసం పీటల మీద శ్రీను గారు, నళిని గారు కూర్చున్నారు. సాయంత్రం పూజకైతే అండి చాలా మంది వస్తారనమాట. అలాగే ఈవినింగ్ టైంలో నళిని గారు వాళ్ళు కాబట్టి వాళ్ళ అమ్మగారు వాళ్ళు అందరూ వాళ్ళ అమ్మమ్మ గారు అందరూ అయితే చాలామంది జనమైతే వచ్చారండి. స్వామివారికి ఇక్కడ పత్రితో పూజ చేస్తున్నారనమాట. పత్రి అయితే మాత్రం మా ఇంటి దగ్గరలో చాలానే ఉంటుందండి. అలాగా అందరూ అన్ని రకాల పత్రులు తీసుకొచ్చి స్వామివారికి అయితే పూజ చేస్తారనమాట. పత్రి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చారు. హారతి స్వామివారికి ఇచ్చిన తర్వాత మా అందరికీ కూడా చూపించారనమాట. స్వామివారి హారతి అయిపోయిన తర్వాత ఉన్న భక్తులందరికీ కూడా వారితో పాటు మంత్రపుష్పాన్ని అయితే ఇచ్చారన్నమాట. ఆ మంత్రపుష్పాన్ని స్వామివారికి అయితే సమర్పించారు. పూజ అంతా సంపూర్తి అయిన తర్వాత ఆడపడుచులు ఉంటే హారతి ఇమ్మంటారండి. అలాగా శ్రీను గారి అక్కలిద్దరూ హారతి ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళతో పాటు కుమారి గారు ముగ్గురు కలిసి అయితే పూజలో కూర్చున్న దంపతులిద్దరికీ కూడా హారతినిచ్చారు. ఇంతకు ముందు షార్ట్స్లో నేను చెప్పాను కదండి, మొదటి రోజు జిల్లేడు పూల దండ, రెండో రోజు బూరుల దండ, మూడో రోజు గరికమాల, నాలుగో రోజు తమలపాకు మాల వేసాం. తర్వాత ఐదో రోజు కుమారి గారు ఎవ్రీ ఇయర్ అయితే డబ్బులు తీసుకొచ్చి స్వామివారికి దండ వేస్తారు. అలా దండ వేద్దాం అనుకుని చెప్పైతే ఈసారి ఏం వేద్దాం అని ఆలోచిస్తూ డబ్బుల మాల వేద్దాం అనుకున్నామండి. కుమారి గారు అయితే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మాల వేయమన్నారు. ఎవ్రీ ఇయర్ అయితే పిన్స్ చేసేస్తాం అనమాట. ఈ సంవత్సరం పూజ అంది డబ్బులతో కొంచెం వెరైటీగా చేద్దామండి అని చెప్పి పూజ అయితే చాలా కష్టపడి డబ్బుల మాల చిన్నప్పుడు మన మిషన్ కర్రలు అని చెప్పి చేసేవాళ్ళు కదండి, అలా చేసనమాట. రౌండ్గా దండనైతే చాలా అందంగా ఇలా కట్టి మళ్ళీ వాటిని పిన్స్ చేస్తున్నారు. చూసారు ఎంత బాగుందో. ఈ డబ్బుల మాలని పూజా డైరెక్షన్లో మేము అందరం కూడా హెల్ప్ చేస్తూ మాల అయితే కట్టామండి. అప్పటికే అయితే ఒకటి అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. మొత్తం అందరూ ఇలా మడత పెట్టిస్తుంటే తనను లీలా ఇద్దరు కలిసి మాల కట్టారు. మాల కట్టిన తర్వాత మళ్ళీ వాటిని అయితే పిన్స్ చేశారనమాట. చాలామంది ఉండాలి, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మొత్తం అన్నీ కూడా ఇలా అయితే మడత పెట్టేశాము. మడత పెట్టిన తర్వాత ఇంకా 20s ఉన్నాయన్నమాట. ఇంకా పెడితే చాలా టైం పడుతుంది కదా, వాటిని అయితే మిగతా పిన్స్ కొడదామని చెప్పి అనుకున్నామండి. ఇలాగా మడత పెట్టినప్పుడు మనం ఇచ్చేయడం మడత పెట్టేయడం ఈజీ, కానీ దాన్ని మళ్ళీ తిరిగి కట్టి మళ్ళీ ఆ రెండిట్లు కలిపి పిన్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మీకు అలా రౌండ్ ఫ్లవర్లా వచ్చి బాగుంటుంది. అందుకని చెప్పి ఈ 20s అన్నిటిని ఇలా పిన్ చేసేసాము. పూజ అయితే మొత్తం నోట్లతో ఆ మాలను అయితే చాలా బాగా ప్రిపేర్ చేసిందండి. మాల వేసిన తర్వాత స్వామివారు ఎలా ఉన్నారో నెక్స్ట్ షాట్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.